నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పసుపు మార్కెట్లో దళారులు సిండికేట్ అయి తమను అరిగోసలు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు పంటకు ధర పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని క్వింటా పసుపుకు 17,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు 17,000 మద్దతు ధర కావాలి వెంటనే 17,000 క్వింటాలకు మద్దతు ధర కావాలి. కేంద్ర గవర్నమెంట్ రైతులకు పసుపు బోర్డు డిక్లేర్ చేయడం జరిగింది. దానికి ఒక అధ్యక్షను ఇవ్వడం జరిగింది. ఏది కూడా ఇచ్చింది అమలు చేయలేరు. దయచేసి కంపల్సరీ పసుపు బోర్డు వేయాలా. దానికి రైతులకు మద్దతు ఎంఎస్పి మినిమం ప్రైజు 15,000 ఉండాలా. ఆ విధంగా డిక్లేర్ చేసి రైతులందరూ ఆదుకోవాలా. పసుపుకు మద్దతు ధర కోసం మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. పసుపు మద్దతు ధర మాకు 17,000 కావాలా. ఎందుకంటే గత సంవత్సరము 15,000 నుంచి 19,000 అమ్మింది పసుపు క్వింటాలు. ఈ సంవత్సరం 8,000 నుంచి 10,800 అమ్ముతున్నారు. దానికి తక్కువ రేటున్నారు కాబట్టి దళాలను మోసం చేసిన రైతులు కాబట్టి మేము నిరాహార దీక్ష కొరకు 17,000 మద్దతు ధర కావాలని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ నుండి కేంద్ర గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల కిందట ఇదే ఎంపీగా ఉన్న అరవింద్ గారు పసుపు బోర్డు చేస్తాను ఇదే మార్కెట్ కమిటీలో బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. ఒకవేళ నేను పసుపు బోర్డు చేయకపోతే 5 రోజులకే రాజీనామా చేస్తాను. కానీ అయ్యా 5 సంవత్సరాలు కాలాపైన వేసావు, ఇంతవరకు పసుపు బోర్డు చేయలే. మొన్న తూతూ మంత్రంగా కేంద్ర మంత్రి గారు వచ్చి పసుపు బోర్డుకు బదులుగా స్పైస్ బోర్డు పెట్టారు. అయ్యా మాకు స్పైస్ బోర్డు అంటే మేము ఇక్కడ లాంగాలు యాలకులు అవి మావి కావు. మాకు ఆర్మూర్ ప్రాంతం అంటే పసుపు అంటే ఆర్మూర్ ప్రాంతము. ఈ ప్రాంతంలో మాకు కావాల్సింది మా తాత ముత్తాతల నుండి పసుపు పండిస్తాం. రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశము పసుపు పంటకు 17,000 మద్దతు ధర ప్రకటించాలి. గత సంవత్సరము 15,000 నుంచి 17,000 ఉంటే ఈ సంవత్సరము మార్కెట్లో 4 రోజుల నుండి 12,000 నుంచి 9,000 వరకు రేటు పడిపోయింది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. దళారులే అక్కడ ఉంటూ ధరలు తగ్గిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించి పసుపు పంటకు మద్దతు ధరను 17,000 ప్రకటించాలని ఈ నిరాహార దీక్ష ద్వారా తెలియదు.